హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి యాసంగి వరిలో మెడ విరుపు తెగులు మరి వాటి లక్షణాలు, నివారణ చర్య గురించి మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను. అలాగే వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియోని మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో మెడ విరుపు అంటే ఏం లేదు, మనము వరి పంట వేసినప్పటి నుంచి మనకు అగ్గి తెగులు అనేది, ముఖ్యంగా అగ్గి తెగులు వస్తాయి కదా, ఈ అగ్గి తెగులే మనకు చివరి వరకు మెడ విరుపుగా మారుతుంది. సో అగ్గి తెగులు అనేది ఫస్ట్ మనకు ఆకుల మీద ఏర్పడుతుంది, తర్వాత కాండాల మీద ఏర్పడుతుంది, అదేవిధంగా కణుపుల దగ్గర ఏర్పడుతుంది, అదేవిధంగా గింజలు కట్టి తర్వాత మనకు గొలుసులు వచ్చిన తర్వాత కూడా కణుపుల దగ్గర వాటి లక్షణాలు ఏర్పడిపోయి అది కణుపులు అనేది గింజ దశలో ఉన్నప్పుడు విరిగిపోవడం జరుగుతుంది. ఇలా ఈ లక్షణాలు ఎండింగ్ వరకు వచ్చే లక్షణాలు ఆ స్టేజ్లో వరకు చేరి ఆ తర్వాత విరిగిపోవడాన్ని మనము మెడ విరుపు అంటాము. ఇది ఏంటంటే అగ్గి తెగులే ఆ యొక్క దశలు మారుతూ మనకు ఆ యొక్క సిమ్టమ్ అనేది కనబడుతూ ఉంటుంది వరిలో. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో మనం అగ్గి తెగులు నివారించుకున్నట్లయితే ఈ స్టేజ్ వరకు రావు. ఒకవేళ మనం అప్పుడు కంట్రోల్ చేయలే, దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు అనుకుంటే ఆ దశల విధంగా మారి తర్వాత చివరిగా గొలుసులు వచ్చే దశల వరకు అక్కడ కణుపుల దగ్గర కుళ్ళిపోయి విరిగిపోయి ఆ విధంగా మనకు కణుపులు అనేది విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం మెడ విరుపు అని అంటాం. అంటే విరిగిపోవడం జరుగుతుంది మెడల దగ్గర. సో ఇలా ఉంటుంది. కాబట్టి వాటి ఇప్పుడు లక్షణాల గురించి ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా, లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది. ప్రస్తుతం వరి పంట ఉన్న దశలో అగ్గి తెగుల లక్షణాలు కణుపులు మరియు వెన్నులపై కనిపిస్తాయి. ముందుగా ఆకుల మీద ఏర్పడి అగ్గి తెగులు మచ్చలు క్రమేపీ కణుపులకు వ్యాపించడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన మొక్కలు కణుపులు గోధుమ రంగులోకి ఏర్పడి ఆ తర్వాత ముదురు గోధుమ రంగులోకి మారి కణుపులు కుళ్ళిపోవడం జరుగుతుంది. వరి పంటల వెన్నుల కంకులు అంటే గొలుసులు మెడలపైన నల్లటి మచ్చలు ఏర్పడి ఆ తర్వాత ఎండిపోవడం జరుగుతుంది. అలాగే కంకులు విరిగిపోయి వేలాడుతూ మనకు కనబడతాయి. ఈ దశల్లో వెన్నెలలోని గింజలు తాలుగా మారతాయి. ముఖ్యంగా ఈ వరిలో ఈ మెడ విరుపు తెగులు రావడానికి గల కారణాలు ఏంటి అంటే, మనకు వాతావరణంలో అధిక శాతం తేమ ఉండడం వల్ల, అలాగే మనకు రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గుదల ఉండడం, అంటే దాదాపు వారం రోజుల పాటు 12 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండినట్లయితే ఈ తెగులు అనేది మనకు వ్యాప్తి చెందుతూ ఉంటాయి, ఎక్కువ వ్యాపిస్తాయి అన్నమాట తొందరగా. సో ఇలా అంటే వాతావరణంలో తేమ శాతం పెరిగి అదేవిధంగా రాత్రి ఉష్ణోగ్రత తగ్గుదల ఉంటే దీనికి ఫేవరబుల్ కండిషన్ అన్నమాట, ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి తొందరగా. సో అలా మనము ఈ విధంగా మెడ విరుపు తెగులు గమనించినట్లయితే వాటి నివారణ చర్యలు చేపట్టాలి. సో మరి వాటి నివారణ చర్యలు చూసినట్లయితే ముందుగా ఎక్కువ నత్రజని ఎరువులు అనేది వేయకూడదు, అలాగే పొటాష్ ఎరువులు అనేది కంపల్సరీ వాడాలి మనం. అదేవిధంగా మనకు వరి మడిల్లో మనకు పొలం గట్ల మీద కలుపు ఉన్నట్లయితే కలుపు తీసేయాలి, అలాగే వరి లోపల కూడా కలుపు ఉన్నట్లయితే కలుపు తీసేయడం బెటర్. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే దాదాపు ఈ తెగులు అనేది వ్యాప్తి రావు అన్నమాట. సో మళ్ళీ కూడా ఎక్కువ ఈ విధంగా ఉన్నట్లయితే మెడ విరుపు గమనించినట్లయితే మనం కెమికల్ పిచికారీ చేసుకొని వాటిని నివారించుకోవడం మంచిది. సో ముఖ్యంగా మనకు కెమికల్ వచ్చేసరికి ఐసోప్రోథెలిన్ అనేది 1.5 ml కలిపి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే కాసుగామైసిన్ మార్కెట్లో దొరుకుతుంది, అది 2.5 ml కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇంకొకటి ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాన్కోజెబ్ 2 కాంబినేషన్లో ఉన్నటువంటి మందు అందుబాటులో దొరుకుతుంది, అది 2.5 grams కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన డోసెస్ లీటర్ నీటికి చెప్పాను కాబట్టి అట్లా లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేసుకొని ఈ మెడ విరుపు తెగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.